హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు వంకాయ కర్రీ ఎండు చేపలతో ఎలా తయారు చేయాలనే రెసిపీ చూపిస్తున్నాను. ఇది కడ్డీ చేప ముక్కలండి. మనం క్లీన్ చేసుకొని కొన్ని పీసెస్ను అలా శుభ్రంగా కొంచెం వేడి నీళ్ళలో 1-2 నిమిషాలు అట్లా నానబెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. కడ్డీ చేప పీసెస్ను వంకాయలు ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలా. ఇది వంకాయ కూర ఎండు చేపలు కలిపి ఎలా తయారు చేయడం అనేది. మనం 1/2 కిలో వంకాయలు తీసుకున్నాము. దానికి ఒక్క కడ్డీ చేప చాలండి. ఒక 5-6 పీసెస్, అంటే పీసెస్ ఎక్కువ లేకపోయినా ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా ఆనియన్స్ తాలింపు వేసేసి, ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో ఈ ఫిష్ పీసెస్ వేసి 2 నిమిషాలండి ఆయిల్లోనే. అట్లా ఊరికి ఎక్కువసేపు మగ్గనిస్తే గట్టిగా అవుతాయి. జస్ట్ అట్లా కొంచెం ఆయిల్లో తిప్పేసి అల్లం పేస్ట్ వేసేసి, అల్లం పేస్ట్ కూడా కొంచెం దూరగా అయిన వెంటనే ఈ మనము ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న వంకాయ పీసెస్ అన్నీ కూడా కర్రీలో వేసేసుకోవాలండి. ఈ వంకాయలు కొంచెము పసుపు వేయాల, మనము ఉప్పు వేయాల, కారం కూడా వేసుకోవాలండి. దాదాపు 1 స్పూన్ కారం వేసాము. కొంచెంసేపు అలానే తక్కువ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలా. ఇప్పుడే వాటర్ గిటర్ ఏమి వేయకూడదండి దీంట్లో. ఎండు చేపలు ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇక్కడ గుంటూరు సైడ్ వాళ్ళు ఎక్కువగా ఈ డ్రై ఫిష్ను చాలా వెజిటబుల్స్తో కలిపి వండుకుంటుంటారండి. మామూలుగా వెట్ ఫిష్ ప్రాన్తోనే కాకుండా ఈ డ్రై పీసెస్ కూడా ఫిష్ డ్రైని కానీ లేకుంటే డ్రై ప్రాన్ కానీ చాలా వెజిటబుల్స్తో చేసి ఉపయోగిస్తారు. కొంచెంసేపు వంకాయ మగ్గిన వెంటనే ఒక 2 టమాటాలు కట్ చేసేసి కొత్తిమీర వేసేయాలండి. ఎక్కువగా కలపకుండా అట్లా వంకాయ ఆ టమాటాలో ఉండే నీరంతా చేరి అదే మగ్గుతుంది. అంతే, కొంచెం మూత పెట్టేసి చూడండి, ఒక 1/2 గ్లాస్ నీళ్ళు కొంచెం సేపు 2 కలిపి మగ్గిన తర్వాత 1/4 గ్లాస్ నీళ్ళు పోసి, ఎక్కువ పోయకూడదు. ఏదైనా టమోటా గట్టిగా ఉంటే అది మెత్తగా అవుతుంది. ఒక ధనియాల పొడి వేయటమే, అంతకంటే ఏమీ వేయక్కర్లేదండి. వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ అవుతుంది. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ.